ముంబైలోని బాంద్రాలో జరిగినటువంటి యాంటీ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్ తర్వాత అక్రమ బంగ్లాదేశీ వలసదారులు అక్కడ నుండి పారిపోతున్నారు అన్నటువంటి విజువల్ వైరల్ చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? బంగ్లాదేశ్కి వెళ్తున్నారా? లేదు, అక్కడ అసలు తేడా ఉంది. ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. బెంగాల్ లేదా ముంబై నుండి పక్కన పెడితే బంగ్లాదేశ్కి కాకుండా రైళ్లు బస్సులు పెట్టుకుని కర్ణాటకకు పోతారు, తమిళనాడు పోతారు, కేరళ పోతారు. ఇట్లాగా బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాలు సేఫ్ అన్నటువంటి ఫీలింగ్ వాళ్ళల్లో వస్తూ ఉన్నది. ఇంకోటి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పు, వాళ్ళని డిపోర్టేషన్ చేయాలి. కానీ బంగ్లాదేశీలు రోహింగ్యాలని వాళ్ళందరినీ ఆ ఎంక్రోచ్మెంట్లో ఆక్రమణలు నిర్మూలించినంత మాత్రం ఏమవుతుంది చూడండి. ఇప్పుడు మొన్న రాళ్ళు వేశారు, పోలీసుల మీద రాళ్ళు వేశారు. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారు? రోడ్ల పక్కన చిన్న టెంట్లు వేసుకుంటారు, ఆ పక్కన అవి షెడ్లుగా మారుస్తారు, ఆ పక్కన చిన్న ఇళ్ళుగా పెట్టుకుంటారు. వాళ్ళే వచ్చిన వాళ్ళకి అద్దెలకు ఇచ్చుకుంటారు. పనులు ఇవన్నీ అక్కడి నుంచి నడిచిపోతుంటుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని తిప్పి పంపకపోతే ఎట్లా? కానీ ఎంతమందిని తిప్పి పంపగలం? ఇది లెక్క.